హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ గులాబ్ జామ్. దానికోసం గులాబ్ జామ్ పిండిని ఒక గిన్నెలో వేసుకొని దానిని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. చాలా తక్కువ నీళ్లు పడతాయి, కొంచెం ఎక్కువైనా లూజ్ అయిపోయిద్ది. అలా ముద్దలాగా కలుపుకున్న పిండిని తడి నాప్కిన్తో కప్పుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. మనము గులాబ్ జామ్లో స్టఫింగ్ కొరకు కోవాని తయారు చేసుకుందామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని అవి మరుగుతూ ఉండగా దానిలో 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు పోసుకొని మెల్లిగా తిప్పుతూ ఉండాలి. అలా పాలని స్లోగా మనం తిప్పుకుంటూ ఉంటే అవి తగ్గిపోతాయండి. ఇదిగో ఫస్ట్ మనం అక్కడ పోసుకున్నాము, ఇప్పుడు తగ్గి అక్కడికి వచ్చినాయి. ఇంకా దగ్గరకు వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి. అలా పాలను త్రిప్పుతూ ఉండగా అవి దగ్గరికి వస్తాయండి. కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే మనకు స్వచ్ఛమైన పాలకోవ రావాలంటే టైం పట్టిద్ది. ఎటువంటి కల్తీ లేని పచ్చికోవాని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం కొంచెం టైంని మనం కేటాయించటం మంచిది. ఇప్పుడు అలా దగ్గరగా వచ్చిన పాలల్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుంటే అది చక్కగా అలా ఇంకా మృదువుగా వైట్గా ఫామ్ అయ్యిద్దండి కోవా. ఇప్పుడు మనం పాకం కొరకు సిద్ధం చేసుకుందామండి. ముందుగా పాత్ర పెట్టుకొని దానిలో 2 కప్పుల పంచదార వేసుకొని 2 కప్పులు నీళ్లు పోసుకొని పాకాన్ని సిమ్లో తయారు చేసుకుందాం. పాకం రెడీ అవుతుండగా 4 ఇలాచీలని దంచి దానిలో వేసుకోవాలండి. ఇలాచీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసుకోవడానికి గులాబ్ జామ్ పిండిని తీసుకొని అరచేతిలో అలా ఒత్తుకోవాలండి. తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చికోవాని అందులో పెట్టుకొని మనం దాన్ని ఫోల్డ్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా. అలా తయారు చేసిన ఉండల్ని ఫ్రై చేయడానికి మనం డీప్ ఫ్రై కొరకు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగాక ఒక్కొక్క ఉండను డ్రాప్ చేసుకుంటూ జాగ్రత్తగా సిమ్లో వేయించాలండి. లేకపోతే మాడిపోతాయి, లోపల ఉడకవు, పైన నల్లగా వచ్చేస్తాయి. అవి వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి వాటిని పాకంలో వేసుకోవాలి. వాటిని 10 మినిట్స్ సోక్ చేసుకొని మనం సర్వింగ్ కప్పుల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, మన స్టఫ్డ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.